అండి. హాయ్ ఎవ్రీవన్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. ఓకేనా? ఆ పరమశివయ్య ఆశీస్సులు, మన గణపయ్య ఆశీస్సులు, సకల కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. గట్లనే ఇది మన టైమ్లెస్ రీడింగ్. ఇదైతే మీకు తెలిసిందే. మీ ముందుకు వచ్చిందంటే ఏ టైంకి వచ్చినా కానీ అది మీది అని అనుకోండి. ఓకేనా? ఏ రీడింగ్ అయినా పర్వాలేదు, ఏ వీడియో అయినా మీ ముందుకు వస్తే దాన్ని మిస్ కాకుండా చూడండి. ఓకేనా? కొన్ని కొన్ని పాయింట్స్ అందులో మీకు రిజనేట్ అవుతుండొచ్చు, కొన్ని పాయింట్స్ రిజనేట్ కాకపోతుండొచ్చు. రిజనేట్ అయినవే మీవి అని తీసుకోండి, రిజనేట్ కానివి మీవి కావు అని తీసుకోండి. ఓకేనా? ఇందులో మేల్ ఫీమేల్ ఇద్దరికి ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది, బోత్ ఆఫ్ యూ. ఓకేనా? ఇద్దరికి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇందులో మనకు ఈ రీడింగ్కి ఎవరు అంటే అందరూ చూడవచ్చు. సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్, అంటే పెళ్ళైన వారు కావచ్చు, మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, మ్యారేజ్ కాని వారు కావచ్చు, లవర్స్గా ఉండొచ్చు, స్నేహితులు కావచ్చు, ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. బోత్ ఆఫ్ యూ అందరికీ వస్తుంది. అక్కడ చూసేవారు మీ మనసులో ఎవరైతే ఉంటారో, మీరు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఓకేనా? ఓకే, మేల్ ఫీమేల్ అందరికీ వర్తిస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ ఇన్ఫర్మేషన్ ఇట్లా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, లైక్ కామెంట్ షేర్ చేయండి. గట్లనే మన ఈ ఛానల్ని మరికొంతమందికి షేర్ చేసి మనం ఎలాంటి అంటే మనం చెప్పే టాపిక్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వారితో షేర్ చేసుకొని ఇంకొకరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలా అని ఎవరిని బలవంతం పెట్టద్దు. ఇష్టం ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని, ఇష్టం లేకపోతే వద్దు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కూడా వీడియోస్ చూడొచ్చు, చూడకపోవచ్చు. బలవంతం పెట్టి ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పకూడదు. వారికి నచ్చితే వారే చేసుకుంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను వీడియో పెట్టినా, లైవ్ పెట్టినా, ఏం చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీకు నచ్చితే ఉంచండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి మనం ఇంకా లేట్ ఎందుకు, కంటెంట్ అయితే టాపిక్లోకి వెళ్దాము. టాపిక్ అనేది చెప్పుకుందాం. టాపిక్ ఏంటి అంటే ఈరోజు మీ వ్యక్తి జీవితంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. ఓకేనా? మీ వ్యక్తి విషయంలో చాలా విషయాలు జరుగుతున్నాయంట. మరి అర్థమైందా? మీ వ్యక్తి విషయంలో చాలా విషయాలు జరుగుతున్నాయంట. మరి అవేంటి చూద్దామా మరి? ఓకే, లేట్ ఎందుకు, మరి కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అందరూ గుర్తుపెట్టుకోండి. నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ మనసులో ఉన్న పర్సన్ని మీకు పాజిటివ్గా తలుచుకుంటూ, మీకు అనుగుణంగా మార్చుకున్నట్టు తలుచుకుంటూ మీరు ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? వీడియోస్కి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి వీడియో చూడండి. ఓకేనా? లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు యూనివర్స్ నుంచి మంచి మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి యూనివర్స్ ఈరోజు మంచి మెసేజ్ మీకు ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నారు. లైక్ ప్లీజ్ కామెంట్ అయితే ఇవ్వండి, కామెంట్ కూడా ఇవ్వండి. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మాత్రం అక్కడ ఫోన్ నెంబర్ అయితే ఉంది, కనిపించేది అయితే మన ఫోన్ నెంబరే. ఆ మొబైల్ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. ప్రతి ఒక్క దానికి రెమెడీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. మీకు ఎవరికైనా రెమెడీస్ కావాలి అనుకుంటే మాత్రం ఆ రెమెడీస్ కూడా తీసుకోవడానికి ఓకే ఎలిజిబుల్. ఓకేనా? మనీ అయితే ఖర్చు అవుతాయి, ఫ్రీగా ఏది చేయబడదు, ఫ్రీగా ఏది ఇవ్వబడదు. ఒకవేళ పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం అది లైవ్లో ఉన్నప్పుడు మాత్రం అమౌంట్ తగ్గుతుంది, లైవ్ ఎండ్ అయినాక తగ్గదు. ఓకేనా? ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. కార్డ్స్ షఫల్ చేసే ముందు మీ పర్సన్ ముఖ చిత్రాన్ని మీకు అనుగుణంగా మార్చుకొని చూడండి. లైక్ అయితే యూనివర్స్కి ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే యూనివర్స్, ప్రకృతి, విశ్వం నుంచి మీకు వచ్చే మెసేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతమైన టాపిక్ మీకు కావాలి అనుకున్న వారు మాత్రమే లైక్ చేయండి. ఇంకా నేను పదే పదే చెప్పను. చాలామంది ఇంతకుముందు లైక్స్ చాలా చేసేవారు, ఇప్పుడు చేయట్లేదు. మీ ఇష్టం అండి, యువర్ విష్. ఎందుకు పనులు కావట్లేదు, ఎందుకు జరగట్లేదు అంటే అంతే. యూనివర్స్కి మీరు లైక్స్ ఇచ్చారా, ఖచ్చితంగా జరుగుతుంది. యూనివర్స్కి మీరు లైక్ ఇవ్వలేదా, కొంచెం స్లో, అంటే జరగచ్చు, జరగకపోవచ్చు. ఓకేనా? ఓకే అండి, నేనైతే కార్డ్స్ షఫల్ చేయడం అయితే కంప్లీట్ అయితే అవుతుంది. నేనైతే టాపిక్ అయితే చెప్పాను, మళ్ళీ రిపీట్ అగైన్ మళ్ళీ చెప్తాను, వినండి. ఓకేనా? మీ వ్యక్తి
జీవితంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. మరి ఆ విషయాలు ఏం జరుగుతున్నాయి ఏంటి అవేంటి తెలుసుకుందాము. మరి ఇంకో విషయం, ఫస్ట్ చూసేది మీ గురించి. ఎవరైతే ఈ రీడింగ్ అనేది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారి కోసం నేను ముందుగా చూస్తాను. ఆ తర్వాత మీ పర్సన్ గురించి చెప్తాను. ఫస్ట్ మీ గురించి ఎలా ఉంది అనేది చెప్తాను. మీరైతే కామెంట్లో ఏదైనా సరే మీకు ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అయితే కామెంట్ పెట్టండి. ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని పెట్టండి. ఓకేనా? యూనివర్స్కి లైక్ ఇవ్వండి. ఓకేనా? ప్లీజ్ మోర్ దెన్ సబ్స్క్రైబర్ ప్లీజ్. అందరికీ చెప్తున్నా వినండి. ఇది నా రిక్వెస్ట్ కాదు, మీ అందరికీ మంచి జరగాలని మాత్రమే కోరుకొని చెప్తున్నా. ఓకేనా? ఓకే. యూనివర్స్ నుంచి మనకి ఈరోజు అంటే చూసేవారు అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారి మనసులో ఉన్న ఫీలింగ్స్. ఓకేనా? మరి వారి పర్సన్ వారి ఒక వ్యక్తి జీవితంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. వాటి పట్ల మరి ఎవరైతే చూస్తున్నారో వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పర్సన్ కోసం చూస్తానమ్మా. అమ్మ అండి ఇద్దరు. అమ్మ అంటే ఒకరికి అనుకోవద్దు ప్లీజ్. ఓకేనా? ఓకే అండి. మీ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే వాస్తవానికి వస్తే మీ ఆలోచనలో నేను పూర్తిగా కార్డ్స్ ఇక్కడ పెట్టిన తర్వాత చెప్తానండి. ఓకేనా? ఓకే. మీ మీ లైఫ్లో ఉన్న అంటే మీరు ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నా, మీరు ఒకప్పుడు చాలా ఆనందంగా మంచి లైఫ్ అంటే మంచి నైపుణ్యతలు, మంచి పేరు ప్రఖ్యాతలు, మంచి ఒక మంచి పద్ధతిగా ఒక వ్యక్తిత్వం ఉన్న వారిలాగా ఉండే అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుకున్నారు. దానికోసం ఎంతైనా స్పై చేశారు. మీ మనసుకు నచ్చిన వ్యక్తి మీకు కావాలని చాలా కోరుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ మీ ఫీలింగ్స్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా పర్వాలేదు, మీ వ్యక్తి కోసం ఎక్కడి వరకైనా సరే వెళ్ళి మీ వ్యక్తితో మాట్లాడడానికి కానీ, ఇంకా ఏదైనా మీ వ్యక్తి విషయంలో ముందుకెళ్ళడానికి కానీ, ఇంకా ఏదైనా అంటే తను ఏమన్నా ఇంకా ఏమైనా తిట్టినా చేసినా భరించడానికి ఇంకా మీరు సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? మీ వ్యక్తి విషయంలో మీరు ఎటైనా ప్రయాణం చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే మీ ఆలోచనలు అలా వెళ్ళాలి అని అనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు. మీ వ్యక్తి కోసం అని కాదు, మీ పనులు అంటే మీరైతే కొంతమంది కొన్ని పనులు చేయాలి అని అనుకుంటున్నారు, మధ్యలో ఆగిపోతున్నాయి. అంటే మీరు ఒక పని అనుకుంటున్నారు, ఆ పని అవ్వట్లేదు. జాబ్ కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు, అది మీ కుటుంబం విషయంలో కావచ్చు, మీ పర్సన్ విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు అనుకున్న విషయంలో మీరు ఎందుకో విజయాన్ని సాధించలేకపోతున్నారు అని చెప్పేసి మీకు మీరుగా ఒంటరిగా నిలబడి చాలా దిగాలుగా ఆలోచించడం. మీ పర్సన్ కోసమే కావచ్చు, మీ జాబ్ కావచ్చు, మీ కెరియర్ కావచ్చు, మీరు ఏ విషయమైనా సరే దాన్ని కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు నేను నా లైఫ్లో ఎందుకు ఇలా అయిపోతుంది, నేను ఒకప్పుడు నేను అన్నది బాగా నడిచేది, బాగా చెల్లేది, ఇప్పుడు ఎందుకు మీరు ఎవరైతే ప్రేమగా మీ పర్సన్ని నమ్ముతున్నారో ఆ ప్రేమ మీకే ఒకవేళ శాపంగా మారిందా, నేను ఇలా ఇంత ఇష్టపడడమే నా తప్ప, నా ప్రేమ నన్నే ఇచ్చేస్తుందా అంటే ఇందులో ఫ్యామిలీస్ వస్తారు, అందరు వస్తారు. ఓకేనా? నా ప్రేమకు నేనే ఇదైపోయినా అని చెప్పేసి కొన్ని రకాలైన ఆలోచనలు రావడం. ఏదైనా సరే చేద్దాము, ముందుకెళ్దాము, నమ్ముదాము, నమ్మకంతో ఉందాము, హానెస్ట్గా ఉండాలి. సరే వాళ్ళు ఏమైనా చేసుకుని వారి గురించి నాకు అనవసరం, నా పద్ధతిలో నేను ఉంటాను, నా పద్ధతిని తప్పి నేను మాట్లాడను, నా పద్ధతిని నేను దిగజార్చుకొని నన్ను నేను ఉండలేను, నన్ను నేను ఇచ్చేసుకోలేను అలా అని చెప్పేసి దేన్ని కూడా ఒప్పుకోను, ఆస్వాదించను అని కొన్ని నైజం వల్ల కొన్ని టాపిక్స్లో మీరు ఉండిపోయారండి. ఓకేనా? మీ లైఫ్లో అంటే మీ లైఫ్లో ఏదైతే 10 ఆఫ్ పెంటికల్ మీరు ఏదైతే లగ్జరీ లైఫ్ కావచ్చు, మీ లైఫ్లో ఏదైతే కొన్ని రోజులు ఇంతకు ముందుకు అంటే చాలా 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 హ్యాపీగా ఉండే మీ లైఫ్ ఇప్పుడు కొంచెం హ్యాపీగా లేదు అని మీరు బాధపడుతున్నారు. ఎందుకు లేదు, దానికి ఒక సొల్యూషన్ ఏంటి, అసలు ఎందుకు లేదు, ఇలా జరగడానికి గల కారణం ఏంటి అని మీ వ్యక్తిని ఒకసారి కలిసి ఒకసారి మాట్లాడాలి.
అంటే మీ వ్యక్తితో అంటే ఒకవేళ మీ వ్యక్తి మీతో ఉన్నప్పటికైనా ఇంటికి వచ్చినాకనో లేకపోతే బయటికి వెళ్ళో ప్రశాంతంగా మీ వ్యక్తితోటి కాసేపు మీ మనసులో ఉన్న మాటలన్నీ మాట్లాడేసి ప్రశాంతంగా ఉండాలని మాత్రం మీరు అనుకుంటున్నారు. ఓకేనా? మీ వ్యక్తికి మీ వ్యక్తికి ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఆఫర్ అంటే మీరు ఇస్తున్నారు. ఓకేనా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీరు ఒకరికి పెట్టేవారు, ఒకరికి ఇచ్చేవారు, మంచి నైపుణ్యతలు ఉన్నవారు, ఇంకా ఎవరిని చెడగొట్టేవారైతే కాదు, మంచి పద్ధతి గలవారు. ఓకేనా? ఆల్రెడీ మీరు చాలా చాలా అంటే మీ పర్సన్ విషయంలో, మీ లైఫ్ విషయంలో, మీ స్టడీ కావచ్చు, మీ కెరీర్ కావచ్చు, మీ జాబ్ కావచ్చు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, కొన్ని విషయాలలో మీరు కొన్ని రకాలుగా బాధలు అయితే పడుతున్నారు. బాధపడాల్సిన అవసరం వచ్చింది, బాధపడుతున్నారు. మీరు ఒక వ్యక్తికి అయితే ఇంప్రెస్ అయ్యారు. ఓకేనా? ఇంప్రెస్ కావడం జరిగింది. చాలామంది పెళ్ళైన వారైతే కనిపిస్తున్నారు, పెళ్ళి కూడా అయ్యింది, పెళ్ళి కూడా జరిగిపోయింది. కొంతమందికి ఏమో పెళ్ళి జరగాలి అని ఇంప్రెస్ అయ్యారు, పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు. మీ పర్సన్కి మిమ్మల్ని మీరు అర్పించుకున్నారు. ఓకేనా? మీ పర్సన్కి మిమ్మల్ని మీరు అర్పించుకోవడం కూడా జరిగిపోయింది. మీ ప్రేమని మీ మీ మనసులో ఉన్న మీ మనసులో స్థానం అనేది మీ పర్సన్కి మీరు ఇచ్చేశారు. చాలా ఇంప్రెస్ అయ్యారు, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. కొందరైతే చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఫ్యామిలీస్లో ఉంటున్నారు, మళ్ళీ డిస్టర్బెన్స్ మీ ఫ్యామిలీస్లో నడుస్తూనే ఉన్నాయి. మరికొందరైతేనేమో పెళ్లి చేసుకోవాలి అనుకున్న వారు చేసుకోలేక దూరంగా ఉండి చాలా బాధపడుతున్నారు. మరి వెళ్ళలేక, ఎటు వెళ్ళలేక, ఏం తేల్చుకోలేక రెండు సమస్యలు అంటే కొన్ని సమస్యల వద్ద ఇరుక్కుపోయి కుడిదిలో పడ్డ ఎలుకలాగా అసలు ఒడ్డుకు పడ్డా తప్పే, ఏమంటారు అందులో ఉన్న తప్పే, ఏం చేయాలో అర్థం కాక కొన్ని పరిస్థితులల్లో మీరు ఇబ్బందుల పాలైతే అవుతున్నారు. చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. మీరు నిజానికైతే మీకు ఒక మంచి లైఫ్ అయితే ఉంటుంది. క్లారిఫికేషన్ అసలు ఇంకా మీ ఆలోచనల గురించి నేను కొంచెం చెప్తాను, తర్వాత మీ పర్సన్ కోసం చెప్తా. ఒక కార్డ్ తీసి చెప్తా. ఎందుకు చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ విషయంలో నేనేమన్నా తప్పుడు అంటే మీ వ్యక్తి విషయంలో మీరు ఆలోచిస్తున్నారు, నేనేమన్నా తప్పుగా ఆలోచిస్తున్నానా, తప్పుగా నిర్ణయం తీసుకున్నానా, అసలు నా ప్రేమ నాకే శాపంగా మారిందని అనుకుంటున్నారు. మీ పర్సన్ కోసం కొంతమంది అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, కొంతమంది ఈగోయిస్ట్ పర్సన్స్ ఉన్నారు, నేను ఎందుకు మాట్లాడాలి అని ఒక పట్టుదలతో అయితే ఉన్నారు. మీ పర్సన్ కోసం అయితే మీరు ఇలా ఆలోచించడం అయితే జరుగుతుంది. మరి మీ పర్సన్ కోసం మీరు ఇలా ఆలోచిస్తున్నారు కదా, మరి మీ పర్సన్స్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అది చూద్దాం. ఓకేనా? మరి చూసే వల్ల మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు. ఓకేనా? మీకోసం మీరు మీ జీవితంలో అర్థమవుతుందండి. ఓకే? మీ వ్యక్తి జీవితంలో చాలా విషయాలు జరుగుతున్నాయంట. మరి ఏం జరుగుతున్నాయి నేనైతే మీకోసం చెప్పాను. మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో అది కామెంట్లో క్లైమ్ దిస్ పాజిటివ్ అని అయితే పెట్టండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అట్లనే ఈ కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నా, ఇది మీ పర్సన్ విషయము, ఇది మర్చిపోవద్దు. కంప్లీట్గా మిస్ కాకుండా అయితే చూడండి ప్రతిదీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? మరి చూసే వాళ్ళ వారి పర్సన్ యొక్క మరి ఆ జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలు మరి ఏం జరుగుతున్నాయి, వారి జీవితంలో కొన్ని విషయాలు జరుగుతున్నాయంట, చాలా విషయాలు జరుగుతున్నాయంట. మరి ఏం జరుగుతున్నాయి, ఏమైనా దాస్తున్నారా, మీ పర్సన్ మీకు తెలియకుండా ఏమైనా మీ దగ్గర దాచి పెడుతున్నారా, లేదంటే ప్రేమ వ్యక్తపరచకుండా ప్రేమను దాస్తున్నారా, అసలు ఏం దాస్తున్నారు మీ పర్సన్ అసలు మీ దగ్గర దాయడానికి గల కారణాలు ఏంటి చూద్దాం. ఓకే, ఎస్ అండి. మీ పర్సన్ జీవితంలో కొన్ని విషయాలు నిజంగానే దాస్తున్నారు. ఎందుకు దాస్తున్నారు? వారు కొంచెం ఏదో మీ బంధంలో ఒక స్టెబిలిటీ అనేది లేదు. ఓకేనా? మీ బంధంలో ఒక స్టెబిలిటీ అనేది అయితే అసలు లేదు. ఆ స్టెబిలిటీ కోసం అనేది మీ పర్సన్ కొంచెం మీకోసం ఓవర్గా థింక్ చేస్తున్నారు. మీ పర్సన్ జీవితంలో కొంచెం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, అంటే చాలా హార్ట్ బ్రేకింగ్గా అయితే ఉంది.
హార్ట్ బ్రేకింగ్గా ఉంది కదా అని బాధపడుతున్నారు అంటే ఇప్పుడిప్పుడు కొంచెం కోలుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకేనా, మీ పర్సన్ మీకోసం కోలుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీ పర్సన్ ఎందుకు ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు, చాలా లిటరరీ ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ వారు థర్డ్ పార్టీతో ఎక్కడికో ప్రయాణం చేసినప్పుడు మీరు చాలా గుర్తుకొస్తున్నారు. అంటే నేను చేసేది తప్పు అని చెప్పేసి వాళ్ళు ఎవరో రిలేషన్షిప్లో ఉండడం, సంచారం అంటే ద ఫూల్ కార్డ్ అంటే ఏదైనా సరే వారి జీవితంలో కొంచెం ఏదైనప్పటికీ కూడా కొంచెం ఎంజాయ్ అనేది చేయాలి. వారి లగ్జరీ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని గడపాలి, సంతోషంగా ఉండాలి అని మాత్రం మీ పర్సన్ అయితే అనుకోవడం జరుగుతుంది. మీ పర్సన్ కూడా కొంచెం ఇగో ఉన్న పర్సన్ అయితే అనుకోవచ్చు. ఇగో అంటే ఏదైనా తీసుకోవచ్చు. అంటే నేనెందుకు ముందుకెళ్ళాలి, తను ముందుకు రావచ్చు కదా అని మీ విషయంలో ఆలోచించడం జరుగుతుంది. మీ పర్సన్ కొంచెం ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటున్నారు. అంటే సంచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కాకపోతే ఇంకొక ప్లేస్, ఇంకో ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేసు అన్నట్టు తనకి ఎక్కడ హ్యాపీనెస్ ఉంటే అక్కడ ఉండడం అయితే జరుగుతుంది. కానీ ఆ హ్యాపీనెస్లో తన ఆనందాన్ని వెతుక్కోవట్లేదు, చీకటిగా ఉంది, నచ్చట్లేదు. సో మీ పర్సన్కి ఎన్ని విషయాలు జరిగినా ఏం జరిగినా అక్కడ నచ్చట్లేదు. మీ పర్సన్ ఎందుకో మీతో కమిట్మెంట్ కావాలి అని కోరుకుంటున్నారు, మీతోనే ఉండాలి. తను చేసేది మిస్టేక్ అని తనకు అర్థమవుతుంది. సో తను కూడా అక్కడ ఫీల్ అవుతున్నారు. మీరు ఏదైనప్పటికీ కూడా మీ పర్సన్ అయితే మీకోసం చాలా విధాలుగా కష్టపడడం, చాలా ప్రయత్నాలు చేయడము, మీకోసం మీ పర్సన్ అన్నిటినీ కూడా తన లైఫ్లో అన్నీ కోల్పోయినా మిమ్మల్ని కోల్పోవడం మాత్రం మీ పర్సన్కి ఇష్టం లేదంట. ఓకేనా, అక్కడ థర్డ్ పార్టీ ఎంత టార్చర్ పెట్టినా, ఎంత బ్లాక్మెయిల్ చేసినా అక్కడ వరకే ఆ విషయాలు జరుగుతుంటే అక్కడ తను ట్రంత్ కూడా కట్టుకుంటున్నారు, ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు. సో తనని దూరం చేసుకోవడానికైతే ముందడుగులు అయితే ఉన్నారు. ఎప్పుడైనా పర్లేదు తనను దూరం చేసుకుంటాను అని అనుకుంటున్నారు. ఎందుకంటే తన లైఫ్లో వెళ్ళక ముందుకు ఒక లగ్జరీ లైఫ్ అనేది మీ పర్సన్కి ఉండే, ఇప్పుడు లేదు. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ కమర్షియల్ అంటే చాలా కమర్షియల్, మనీ పరంగా చాలా చూస్ చేసుకుంటుంది, తను చెప్పినట్టు వినాలనుకుంటుంది. అక్కడ మీతో బంధాన్ని వద్దు అని అక్కడ తను మీ పర్సన్కి చెప్తుంది. తనతో ఎందుకు నీకు రిలేషన్ అంటే తను మీకు వద్దు, ఓకేనా, నేనున్నాను కదా, నేను మంచిగా ఉందాము అని మీ పర్సన్కి చెప్పడం వల్ల ఆ చెప్పుడు మాటల్ని బట్టి కొన్ని సందర్భాలలో మీ పర్సన్ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటున్నారు. తప్పక తప్పిన స్నేహాన్ని, ప్రేమ కావచ్చు, లవ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, తప్పని ఈ పరిస్థితులలో నేను ఇప్పుడు ఇలా ఉండడమే బెస్ట్. అంటే తర్వాత నేను నా పర్సన్ అంటే మీరు చూస్తున్న మీరు తనని అర్థం చేసుకుంటారని వారికి తెలుసు, గట్టి నమ్మకం. అందుకని చెప్పేసి ఎప్పటికైనా సరే మిమ్మల్ని చేరుకోవాలి అని హుందాగా కూర్చొని అంటే ఏదైనా సరే భారమంతా భగవంతుడి మీద వేసి, దేవుడా నువ్వే దిక్కు, నాకు ఇంకేమీ లేదు, ఈ జరుగుతున్న ఈ సంఘర్షణ, ఈ విషయాలన్నిటికీ నేను ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పుకోలేను. ఎందుకంటే చెప్పుకున్నా కూడా నేను నా పర్సన్కి ఇన్సెక్యూరిటీగా ఉంచిన ఈ ఫీలింగ్ కొంచెం నాకు నచ్చట్లేదు. నేను ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నాను. చాలా వరకు ఇంకా వేరే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. చాలా నన్ను ఇగ్నోర్ చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా మిమ్మల్ని మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నా అనే విషయాన్ని చాలా గుర్తుకు తెచ్చుకొని చాలా ఎంత హుందాగా కూర్చున్నా తన మంచు అనేది గుండె అనేది కాల్చివేస్తుంది. సో అయినప్పటికీ కూడా కొంచెం రికవరీ అయ్యి మీ వరకు చేరుకోవాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఉన్నారు. ఎక్కడి నుంచి అయితే చూసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎక్కువ సోల్ కలెక్షన్ ఉన్నవారు ఉన్నారు. అన్కండిషన్ లవ్ అంటే మీరు ఎలా మీ పర్సన్ కోసం థింక్ చేస్తున్నారో మీ పర్సన్ కూడా మీకోసం అలాగే ఆలోచిస్తున్నారు. అన్కండిషన్ లవ్ అంటే చాలా ప్రేమ అయితే మీ పర్సన్కి ఉంది. మీ దగ్గరికి రావడానికి చాలా స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు, ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఎందుకు అంటే అక్కడ మిమ్మల్ని జీవితంలో ఏం చేశారు అనేది మీ పర్సన్కి తెలుసు. అక్కడ అంటే తనని తాను తెలుసుకున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. మీ పర్సన్ తెలుసుకున్నారు, మళ్ళీ మీ జీవితంలోకి రావాలన్నా వస్తున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే అక్కడ ఈగో, అహం అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో వాళ్ళు రావాలని అనుకుంటున్నారు,
కానీ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మీతో కాసేపు పంచుకుంటున్నారు, కొద్ది రోజులు బాగానే ఉంటున్నారు, మళ్ళీ యథావిధిగా యథాస్థానానికి చేరుకుంటున్నారు. అంటే కొంచెం అంటే గట్టిగా మాట్లాడడం, ఏదైనా అనడం, ఏదైనా ఇచ్చేయడం, అంటే మీ మీదున్న అది ఒక గట్టి నమ్మకం మీ మీదున్న ఏదైనా అంటే హక్కు, మీ మీద ఉన్న హక్కు ఇతరుల మీద లేదు. మీ మీదున్న పెత్తనం చలాయించుకుంటున్నారు అంటే అక్కడ మీ మీద పెత్తనం చలాయిస్తున్నారు, షాడిజాన్ని యూజ్ చేస్తున్నారని మీరు అనుకోవద్దు. సో వారంతా చేసేది మీ ప్రేమ కోసమే. మీ ప్రేమ మీ పైన వారికి చాలా అభిమానం, ప్రేమ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా తిట్టినా కొట్టినా ఏం చేసినా మిమ్మల్ని బయట వాళ్ళైతే పడరు కదా. బయట ఆ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయినా కూడా పడదు. ఇంకేమైనా గొడవలు ఇంకేమైనా చేస్తుంది, మిమ్మల్ని ఇంకా దూరం చేసే ప్రయత్నాలు ఏమైనా ఉండవచ్చు. అంటే థర్డ్ పార్టీని అక్కడ నమ్మట్లేదు. సో తనేమైనా తనకి బ్లాక్మెయిల్ జరిగినట్టు మీకు ఏదైనా జరుగుతుందేమో అని మీ పర్సన్ తను జాగ్రత్త పడుతున్నారు. ఎన్ని అవకాశాలు అక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఇచ్చినా తీసుకోవట్లేదు. మీ పర్సన్ మీరే కావాలని కోరుకుంటున్నారు. మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. మీకోసం చాలా బాధపడుతున్నారు. మీ పర్సన్ చాలా ఇగ్నోర్గా, అంటే చెప్పాను కదా, ధైర్యం తెచ్చుకుంటున్నారు, స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు, ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే చాలా చాలా లిటరరీ, అంటే ఏదైనా సరే ముందుకు సాగాలి. రీయూనియన్ కావాలి, మీతో ఉండాలి. అది ఏదేమైనప్పటికి కూడా ఎంత అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ తన జీవితంలో జరుగుతున్న ఈ సంఘటనలని ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది మీ విలువ, మీరంటే ఏంటి అనేది పూర్తిగా మీ పర్సన్కి తెలిసిపోయింది. మీకోసం ఒక రీయూనియన్, ఒక బంధంలో రీయూనియన్ కావాలి, స్టెబిలిటీ అనేది ఏర్పరచుకోవాలి, ఒక మంచి కొత్త వ్యక్తిలాగా మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు. ఓకేనా? మరి క్లారిఫికేషన్ అయితే చూద్దాం. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళైతే కనిపిస్తున్నారు. లిటరరీ హఠాత్తుగా మీ పర్సన్కి ఎందుకో మీ పైన సడన్గా ప్రేమ మాయమైపోయినట్టుగా అనిపిస్తుంది. అక్కడ చెప్పాను కదా థర్డ్ పార్టీ రిలేటివ్లో ఉన్నారు అని. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్, అంటే థర్డ్ పార్టీ రిలేటివ్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. తన వల్ల లాస్ అయ్యారు, బిజినెస్ కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ థర్డ్ పార్టీకి జడ్జిమెంట్ అయితే ఇవ్వబోతున్నారు. వారు ఇచ్చే జడ్జిమెంట్లో మీతో రీయూనియన్ అయితే ఉంటుందండి. ఓకేనా? ఎక్కడ థర్డ్ పార్టీ ఉంది, థర్డ్ పార్టీకి జడ్జిమెంట్ ఇస్తున్నారు, మీతో రీయూనియన్ అయితే ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కలవబోతున్నారు. ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ దూరమైన వాళ్ళైతే దగ్గర కాబోతున్నారు. మీరు ఇన్ని రోజులు బాధపడ్డారు, మీ పర్సన్ బాధపడ్డారు, మీ ఆలోచనలు, మీ పర్సనల్ ఆలోచనలు దగ్గరగా ఉన్నాయి. సో ఒకరిని వదులుకోబోతున్నారు. నిజంగానే థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉంది. ఓకేనా? మీరు ఒకరినైతే వదిలేసుకోవడానికి మీ పర్సన్ ముందుగా ఉన్నారు, మీకు ఇంప్రెస్ అవుతున్నారు. ఓకేనా? మీకు ఇంప్రెస్ అవుతున్నారు. ఒక విలఫైన్ వాచ్, ఒక రైట్ టైం కోసం మీ దగ్గరికి రావడానికి మీకు ఇంప్రెస్ అయ్యారు. ఇక్కడ జడ్జిమెంట్ థర్డ్ పార్టీ చూడండి మీకు ఎన్ని కార్డ్స్ వచ్చాయి. నిజంగా చెప్తున్నా, ఇది ఒక బ్యూటిఫుల్ మెమొరీ లైఫ్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంప్రెస్ అయ్యారు రైట్ టైం కోసం. ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి ఒక జడ్జిమెంట్ అయితే వచ్చింది. ఇక్కడ థర్డ్ పార్టీ చెప్పినట్టు వింటున్నారు. ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ థర్డ్ పార్టీని వదులుకుంటున్నారు. మీతో ఇంప్రెస్ అయ్యారు, మీతో రీయూనియన్ అవుతుంది. రైట్ టైం కోసం అయితే ఇదంతా జరగడం కోసం మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు. ఓకేనా? మీ పర్సన్లో జీవితంలో అల్లకొల్లాలో ఏం జరుగుతున్నాయి, అన్కండిషన్ లవ్ అయితే ఉంది. రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇందులో ఎక్కువగా ఇందాక చూసే వారికి చెప్పాను కదా మీ గురించి, ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. వారికి ఎక్కువగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారే ఉన్నారు. బొడమద్ద పేజ్ అదే కనిపిస్తుంది. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇందులో. అంటే లవ్ ప్రపోజల్, అన్కండిషన్ లవ్ ఉన్నవారు ఎక్కువ ఉన్నారు. ప్రేమ చాలామందికి ఉంది. అర్థం చేసుకునే గుణం, నైపుణ్యతలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్లీజ్ మీ పర్సన్ అర్థం చేసుకోండి. ఓకేనా? ఏంజల్స్ ఏమి చెప్తారో చూద్దాం. మరి ప్లీజ్ ఏంజల్స్ మంచి విశ్వం మనకు ఏంజల్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. యూనివర్స్ మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫర్గివ్నెస్ అంటే మీరు మీ
పర్సన్కి మీరు ఒక అవకాశాన్ని ఇవ్వండి. ఆ భగవంతుడు కూడా మీరు ఒక మంచి అవకాశాన్ని కూడా మీకు ఒకటి ఇస్తున్నారు. ఓకేనా? వెయిట్ వెయిట్ చేయండి. కొంతమంది వెయిట్ చేయండి, అందరూ కాదు, కొంతమందికి అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. వెయిట్ చేయండి. ఓకేనా? మీరు ఎంత వెయిట్ చేస్తే మీకు అంత మంచి జరుగుతుందంట. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది చెయ్యండి. ఓకేనా? మీ ఇంట్యూషన్ చెప్పినట్టు మీరు వినండి, వింటే బాగుంటుంది. ఓకేనా? విత్ ఇన్ నెక్స్ట్ 5 వీక్స్, కొంతమంది ఒక 5 వీక్స్లో కలవబోతున్నారు. ఓకేనా? ఎవరైతే అంటే బ్రేకప్ కావచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కావచ్చు, ఏదైనా ఉన్నారా, మాట్లాడట్లేదా, ఒకవేళ బంధంలో ఉన్నా సరిగ్గా మాట్లాడట్లేదా, ముక్కటు మూతటు పెడుతున్నారా, వాళ్ళు ఒక 5 వీక్స్లో సరి కాబోతుంది మీ బంధం. ఓకేనా? ఏదైనా కానీ ప్రాక్టికల్గా మీరు రీసొల్యూషన్ అనేది మీరు తీసుకోవాలి. అంటే భగవంతుడు మీకు భగవంతుడు మిమ్మల్ని మంచి ఆశీర్వాదం అయితే మీకు దేవుడి అయితే ఉన్నాయి. మీకైతే రీసొల్యూషన్ చాలా హ్యాపీగా ఉండే రోజులైతే మీ లైఫ్లో రాబోతున్నాయండి. కాంప్రమైజ్ చెప్పాను కదండి, మీ పర్సన్ విషయంలో మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాలి, తప్పదు. ఓకేనా? మీ కాంప్రమైజ్ అయితే మీ లైఫ్లో ఒక మంచి రొమాన్స్ అనేది అయితే ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. దేన్నైనా కానీ గుడ్డిగా నమ్మొద్దు. పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి. టేక్ యువర్ యాక్షన్, తీసుకోండి. సక్సెస్, మీరు ఏదైతే యాక్షన్ తీసుకోవాలి మరికొద్ది రోజులలో అనుకుంటున్నారో యాక్షన్ తీసుకోండి. ఓకేనా? సక్సెస్ అనేది మీ లైఫ్లో అయితే ఉంది. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, మర్చిపోరైతే అనుకుంటున్నాను. అట్లనే మనము ఈరోజు టైం కార్డ్స్ చూద్దాం. మరి మనకి టైమింగ్ డెక్స్ ఏం చెప్తాయి చూద్దాం. కార్డ్స్ అన్నీ మళ్ళీ నేను అలా మూసివేసి ఉంచుతాను, ఎందుకంటే అలా ఉంచడం మంచిది. ఓకే యూనివర్స్, మరి ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా కలవబోతున్నారు, ఎప్పుడు కలవబోతున్నారు, ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. కొంతమంది డిసెంబర్ ఎండింగ్ వచ్చే ఇయర్ ఏప్రిల్ వరకు అయితే బాగా దూరంగా కఠినంగా ఉన్నవారు, కోర్టు కేసులు అయితే ఎవరికైతే నడుస్తున్నాయి, ఇప్పుడు ఇది ఎవరికంటే కోర్టు కేసులు నడుస్తున్నాయి కదా, కోర్టు కేసులు నడిచి బంధంలో ఒక స్టెబిలిటీ కావాలి, బంధంలో డివోర్స్ కావాలి, ఏదైనా కావాలని కోరుకుంటున్నారా, వారికి సమ్మర్ వరకు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. మరికొంతమందికి 20 డేస్ పట్టచ్చు, 20 వీక్స్ పట్టచ్చు, 20 అవర్స్ కూడా పట్టచ్చు. ఓకేనా? ఏదైనా సరే కానీ వెయిట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ సాటర్డే అంటే వచ్చే శనివారం లోపు మరికొంతమంది కలవబోతున్నారు. ఎవరైతే కలుస్తారో వారు లైవ్లో వచ్చినప్పుడు అప్డేట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ సాటర్డే వరకు మన పుష్ప ప్రియతం వాళ్ళు కలుస్తారనుకుంటా. మంత్ అంటే ఈ మంత్ కావచ్చు, ఈ మంత్ ఎండింగ్ వరకు కావచ్చు, మంత్ 21 డేస్ పట్టచ్చు, 20 డేస్ పట్టచ్చు, నెక్స్ట్ ఇయర్ వరకు ఎండింగ్ కాదు, ఇయర్ ఎండింగ్ వరకు 6 వీక్స్, 6 మంత్స్, 6 డేస్ అయితే పట్టచ్చు. ఒక 1 వీక్ అయినా ఖచ్చితంగా ఈ 1 వీక్లో అక్టోబర్లో ఎవరో కలిసేవారైతే ఉన్నారు. కొంచెం బంధాలు అయితే ముడిపడే అవకాశం అయితే ఉంది. 3 మంత్స్ 3 వీక్స్ కూడా కొంతమందికి పడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వారి కోసం ఖచ్చితంగా కలిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇయర్ జనవరిలో కూడా కొంతమంది కలవబోతున్నారు. ఓకేనా? ఇప్పుడు ఆగస్టు అయిపోయింది, జూలై అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కాబట్టి 20 డేస్లో కూడా కొంతమంది కలవబోతున్నారు. 20 వీక్స్, 20 డేస్, 5 వీక్స్. ఈ చాలామంది ఈ మంత్ ఎండింగ్ వరకు, డిసెంబర్ ఎండింగ్ వరకు, మరికొంతమంది పండగల వరకు కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మనం డయల్స్ అయితే వేద్దాము, మనకి డయల్స్ ఏం చెప్తాయో చూద్దాం. ఓకేనా? మరి డయల్స్ వేస్తాను. మీకు ఏ నెంబర్ వచ్చింది, ఏంజల్ నెంబర్ చెప్పండి, మీకు కలిసి వస్తుందా, ఇంకెన్ని రోజులు టైం పడుతుందా అని తెలుస్తుంది. 3 వచ్చిందండి, 4, మళ్ళీ 3, మళ్ళీ 3 టైమ్స్ వచ్చింది. 5, 4 వచ్చింది, 5 2 టైమ్స్ వచ్చింది, 4 2 టైమ్స్ వచ్చింది, 4 3 టైమ్స్ వచ్చిందండి. ఇంకొకసారి వేస్తా. 4 టైమ్స్ వచ్చింది, 5 3 టైమ్స్ వచ్చింది,
త్రీ టైమ్స్ వచ్చింది. ఇవి ఎన్ని ఏంజల్ నెంబర్సు 333 4444 455 ఇలా మీరు ఎవరికైతే ఇష్టము వచ్చిన ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయో, టైం కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? మరి మనం పెండిలం రీడింగ్ అయితే మనము ఈ లైవ్లో చేస్తాను, ఇప్పుడు చేయను, అది మీకు తెలిసిన విషయమే. ఓకేనా ఫ్రెండ్స్? మరి అందరూ కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అట్లనే ఇంకెవరికైనా తెలియని వాళ్ళకి తెలియజేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా హానెస్ట్గా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎవరైతే దూరంగా ఉన్నారో వారందరూ కలవాలి అని చెప్పేసి నేను నమ్ముకున్న అమ్మవారి తల్లిని వేడుకుంటున్నాను. అలాగే మన పరమశివయ్య, గణపయ్య అందరు బ్లెస్సింగ్స్ కావాలి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ముందుగా మీ అందరికీ చేరాలి, యూనివర్స్ నుంచి మీకు అన్నీ కూడా అందుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.